సో ఫైనల్లీ ద లేడీ ఆఫ్ ది హౌస్ కొత్తగా ఇంట్లో చేరిన అమ్మాయి ఏమని పిలవాలి ఇప్పుడు? మిమ్మల్ని సోని అని పిలవాలా, లేకపోతే మీ పూర్తి పేరు ఏంటి ముందు? సౌమ్య. సౌమ్య. ఇప్పుడు శ్రీయ. సౌమ్య శ్రీయ సోని అని పిలవచ్చా? శ్రీయ ఎందుకు మార్చుకున్నారు పేరు? జస్ట్ అలా పెళ్ళంటే మార్చుకోవాలా? అట్లేం లేదు, పంతుల్లో చేంజ్ చేయాలి. ఓకే, నేమ్ కలిసి రాదని. ఓకే ఓకే. మీరేం చదువుకున్నారు? ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇప్పుడు డిగ్రీ ఫైనల్, సూపర్. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అంటే అయిపోతుంది తొందరలో డిగ్రీ. ఏదైనా ఫాస్ట్ ఉంటుందా? అసలు వెంటనే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా వీళ్ళిద్దరి గురించి మాట్లాడితే కనీసం సపోర్ట్ కి రాలేదు మదర్. అత్తమ్మ బాగా సపోర్ట్ కనిపిస్తున్నారు. ఓకే, మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకుంటున్నారు కదా, మరి వీళ్ళందరూ మీకు ఎలా పరిచయం అసలు? ఫస్ట్ మా రిలేటివ్స్. అత్తమ్మ వాళ్ళ కొడుకు. అత్తమ్మ మీకు ఆవిడ అత్తమ్మ, బయట కూడా అత్తమ్మేనా? ముందు కూడా అత్తమ్మనే. అంటే ఈ విషయం మా వాళ్ళకి తెలియదు కదా, అందుకని ఇందాక చెప్పారు, నాకు గుర్తుంది ఇదంతా, నేను మర్చిపోలేదు. ఓకే, వాళ్ళ మేనత్త వాళ్ళ చెల్లి వాళ్ళ చెల్లి కొడుకు. ఓకే, బావా. పిలిచారు ఎప్పుడైనా అసలు? ఓకే. అమ్మ వాళ్ళ అక్క, మీరు అమ్మ వాళ్ళు ఎక్కడుంటారు? వరంగల్లోనే ఉంటారు. మరి వీడియోస్ ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉందా? వీళ్ళు తీసుకొచ్చారు? ఫస్ట్ నుంచి నాకు ఉండే, అప్పుడప్పుడు లైట్ గా ఉండే, అప్పుడప్పుడు లైట్ గా ఉండే. వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నేను చూసిన, ఒక దాంట్లో వీళ్ళు పెట్టిరు హీరోయిన్ కావాలని. అప్పుడు నేను మెసేజ్ చేసిన ఇతనికి, నేను కూడా యాక్టింగ్ చేస్తా రావచ్చా అని. అప్పటిదాకా మీరు తెలీదా? మీకు తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ అంత టచ్ లో ఉంటుంది. జస్ట్ అలా హాయ్ బాయ్ బాయ్. ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ అయితే కలుస్తాం. ఓకే, అప్పుడు మెసేజ్ చేసిన. ఓకే, హీరోయిన్ కావాలి, ఏదైనా యాక్ట్రెస్ చాలు అని. డిమాండ్ ఏం చేయలేదు, ఏదైనా క్యారెక్టర్ అప్పుడు ఓకే చెప్పేసి. మీ ఇంట్లో ఓకేనా మరి? మా ఇంట్లో కూడా మమ్మీ అప్పుడు ఓకే చెప్పింది. సరే అని వచ్చిన ఇక్కడ ఇంటికి. ఓకే, డాడీ ఓకే ఓకేనా? అందరు ఓకే చెప్పారు, రిలేటివ్సే కదా, అట్లా ఓకే చెప్పేసారు. ఓకే, అందుకని చేసిన కొంత కొన్ని రోజులు అయినాక ఇక బయట టాక్స్ ఇక బాలేదు. ఇక బయట ఎట్లా అంటే, ఇప్పుడు ఎందుకు వీడియోస్ ఇవన్నీ చేపిస్తున్నావు, పెళ్లి వయసుకి వచ్చింది, ఎందుకు మళ్ళీ ఎవరు చేసుకుంటారు మ్యారేజ్ అని వాళ్ళకి అట్లా వాళ్ళకి బాగా వచ్చేసరికి ఇక విలేజెస్ మెంటాలిటీ వల్ల వాళ్ళ పెద్దవాళ్ళు అనేసరికి మేము పంపము, మేము చేపియం వీడియోలు అని చెప్పి కొన్ని. డాడీ వాళ్ళు అసలుకి మధ్యలోకి రాలేదు అసలుకి. ఎప్పుడు కానీ నువ్వు వస్తున్నావా వెళ్తున్నావా అని ఎప్పుడు ఏంటంటే వస్తున్నా అంటే ఓకే అమ్మ వచ్చి చేసుకొని పోని, కానీ ఏ లొల్లి కానీ మా సైడ్ తీసుకురాడు. ఎందుకంటే ఇప్పుడు పంపియండి అని వీళ్ళు కూడా అడగలేరు, ఎందుకంటే వాళ్ళ అమ్మాయిని పంపియని వీళ్ళు అడగలేరు. వాళ్ళ ఇష్టం ఉండి పంపిస్తే రాని, మేము వద్దనం అని వీళ్ళ మెంటాలిటీ తోటి వీళ్ళు ఇట్లా ఉన్నారు, కామ్ గా ఉన్నారు. కొన్ని అయినాయి, కొన్ని డైరెక్ట్ మా మమ్మీ వాళ్ళని సపోజ్ చెప్పాలంటే మాటలు మా మమ్మీ వాళ్ళని కూడా అన్నారు. అంటే అన్నదాని తర్వాత కూడా మమ్మీ వాళ్ళు ఏం కాకుండా పట్టించుకోలేదు, ఏం సీరియస్ గా తీసుకోలేదు. ఏదైనా నా కొడుకు బాగుపడతాడు కదా అని చెప్పి వాళ్ళు కూడా ఏమన్నారు కొన్ని రోజులు. దాని తర్వాత ఆయనే ఆంధ్రమే తెలంగాణ ఇప్పుడు షూటింగ్ అవుతుంది. 10 ఎపిసోడ్స్ చేశారు. 10 ఎపిసోడ్స్ చేశాక వీళ్ళ ఇంట్లో 10th ఎపిసోడ్ కి ఎందుకు మీ మమ్మీకి అప్పటికే సగం మంది చెప్పేసి వేరే ఎవరు మ్యారేజ్ చేసుకోరామని. అంటే ఇప్పుడు మేము తీసిన ఫస్ట్ సిరీసే బాగా వైరల్ అయింది. ఆ వైరల్ అవ్వడం వల్ల ఏంటంటే అందరు గుర్తుపట్టేసి అందరూ అరే మీ కుమార్ అంటే వీళ్ళ డాడీ పేరు కుమార్, అరే కుమార్ వాళ్ళ కూతురు అని అందరు అనేసరికి ఏంటి ఇట్లా పంపిస్తున్నాను వీడియోస్ కి, రేపు పిల్లల సంబంధాలు వస్తాయా, అట్లా షూటింగ్స్ చేసింది అని చెప్పి వాళ్ళ మంటల్లో వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఈమె కూడా మస్తు ఫైట్ చేసింది వాళ్ళ ఇంట్లో. నేను ఎట్లా అంటే నేను చేస్తా, నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఈ జనరేషన్ లో ఎవరికి ఇష్టం ఉంది వాళ్ళు చేసుకుంటారు, నేను చదువుకుంటున్నా, న్యూట్రిషన్ కోర్స్ చేస్తున్నా, నేను అందులో చేస్తా అండ్ సైడ్ గా నేను ఇది కూడా చేసుకుంటా, ఎందులో ఒక దాంట్లో ఒకటే అని పోవద్దు కదా అని చెప్పి ఈమె అట్లా చాలా ఫైట్ చేసింది. వద్దు నువ్వు పోవద్దు అని చెప్పి వాళ్ళ ఇంట్లో చాలా ఫైట్ చేసారు. 7 months దూరం ఉంది, 3 years అవుతుంది. అంటే లవ్ చేసుకొని 2 years చెప్పి నేను ప్రపోజ్ చేసి అవుతుంది, అయినాక 7 months దూరం ఉంది.
ఓ, ఎవరికి ఇంట్లో వాళ్ళకా మాకు ఓ మీకు వీడియోస్ కి రాలే 7 వీడియోస్ కి రాలే, ఇంటికి రాలే, కలవడానికి కూడా రాలే, మీతో మాట్లాడలే. మాట్లాడలే. 7 months దూరం ఉంది. ఓకే 7 months దూరం ఉన్నాక అట్లా ఇలా చేసిన దాని తర్వాత వాళ్ళు ఏమన్నా ఇంట్లో పెళ్లి చేస్తా అన్నారు. ఇంట్లో చెప్పినా నేను లవ్ చేస్తున్నా చెప్పేసింది. ఎందుకు అంతగానో నువ్వు వీడియోస్ కోసం వాళ్ళ ఇంటికి ఎందుకు పోతా అన్నావు గట్టిగా అడిగేసరికి నేను అతన్నే పెళ్లి చేసుకుంటా, నాకు అతను అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, అత్తమ్మాల కొడుకే కదా అని చెప్పి నేను చేసుకుంటా అని చెప్పేసాను. చెప్పగానే కొద్దిసేపు వాళ్ళు తిట్టినా చేసినా కొంచెం యాక్సెప్ట్ చేసారు. కానీ వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు, మీరు చేసుకోరు వీడియోస్ కానీ పెళ్లి చేసుకోరు. పెళ్లి చేసుకుని వీడియోస్ చేసుకుంటారా, బిజినెస్ పెట్టుకుంటారా మీ ఇష్టం, పిల్లలు మీ చేతిలో పెడతాం మీ ఇష్టం. పెళ్లి చేసుకున్నాక వీడియోస్ చేసుకోమని ఎందుకంటే మీరు పెళ్లి చేయి మీరు పెళ్లి చేయరా అని చెప్పి వాళ్ళని అంటారు. అట్లా కండిషన్ పెట్టేసారి నేను నాకు చాలా భయం ఉంది డాడీ వాళ్ళకి చెప్పాలంటే. నాకు ఇప్పుడు పెళ్లి చేయండి అంటే ఏం మాట్లాడుతున్నారు అడిగారా పెళ్లి గురించి మీరే అడిగారా ఫస్ట్ ఇంట్లో నేను చేసుకుంటా? నేను అడగలేదు, వాళ్ళే కాల్ చేశారు. ఇలా మీ సోని ఇట్లా ఇంట్లో చెప్పింది మరి అని అంటే వీళ్ళు నన్ను అడుగుతారు, ఏంట్రా ఇది వీడియోలో అని చెప్పి నువ్వు ఏం చేసుకోవాలి అటెండ్ చేసుకో అని చెప్పాడు అన్నారు. సెకండ్ అట్లా అన్నారు. కొంచెం మా మమ్మీ ఆలోచించింది. మా డాడీ లోపల ఏమన్నా నాకు ఇప్పటివరకు చెప్పలేదు కానీ సరే ఎవరో వచ్చేది మనకి ఎవరు బాగుంటే వాళ్ళు వస్తారు. ఇప్పుడు మీకు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్పిద్దాం. ఏమనుకుంటున్నారు పెళ్లి చేసుకుంటా అని చెప్పారు? ఏమని పెళ్లి చేసుకుంటా అని చెప్పిన వాళ్ళ మమ్మీతో చెప్పిండు, నాతో చెప్పలేదు. ఓకే మమ్మీతో అన్ని అందరూ అంతే డాడీ తోటి అంటున్నాడు అంటే సరే ఎవరి అదృష్టం ఎట్లుందో తెలియదు. ఇక్కడ ఇప్పుడు ఏ అమ్మాయి మన ఇంటికి వచ్చేది బాగుంటే వాళ్ళు వస్తారు. ఇప్పుడైతే ఏం చెప్పకు నువ్వు, ఎందుకంటే ఏదన్నా కానీ మన మీద డైరెక్ట్ గా చెప్తే ఇంటి ఇచ్చినట్టు అవుతుంది. భయం వద్దని అట్లానే కాకుండా అంటే వాళ్ళు అక్కడ బాగా ప్రెషర్ పెట్టినట్టున్నారు. మేమే చేసుకుంటాం, ఎవరో చేసుకున్నాడు ఎందుకు, మేమే చేసుకుంటాము, ఎవరికో ఇచ్చాడు ఎందుకు మమ్మీ, నేను ఆయననే చేసుకుంటాను ఆమె మాట్లాడింది. వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మనకు వచ్చి అడిగారు ఇట్లా ఏమంటావుతాం మిమ్మల్ని ఇట్లా చేసుకుందాం అనుకుంటున్నాం, మరి మీరేమంటారు అంటే సరే అక్క మీ ఇష్టం ఉంటే దానికి నేను అది కాదు కానీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఫీల్డ్ జంట కావాలి, ఇప్పుడు ఎవరినో చేసుకోవాలంటే అది కాదు కదా. ఇప్పుడు ఏజ్ కూడా 20-21 ఇక సర్లే ఏం చేస్తాం. అసలు అనుకోలేదు మేము ఫ్రెండ్స్ అందరికి ఏది ఇంకా 5 years 10 years అయినాక చేసుకుంటాను అందరికన్నా నేనే చేసుకున్నాను. అది టైం తెలియదు అసలు. ఇప్పుడు వాళ్ళ కూడా అట్లన్నా ఏందన్నా ఆడుకుంటారు. కొన్ని పెళ్లికి వచ్చి ఏం చెప్పినవారు అసలుకి నువ్వు కాలేజ్ బయట కూర్చొని నువ్వు మాకు ఏం చెప్పినారో ఇప్పుడు ఏది రాదు అట్లా ఆడుకుంటారు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుని అంత మాకు కూడా ఏంటంటే కొంచెం సెటిల్ అయ్యారు. ఒక 3-4 years కష్టపడ్డాక కొన్ని పైసలు మాకంటూ ఒక ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంటే బిజినెస్ పెట్టుకుందాం అట్లా అనుకున్నా గానీ స్టార్టింగ్ లోనే వాళ్ళు అట్లా కండిషన్ పెట్టేసరికి వాళ్ళు ఏమనంటే మీరు చేసుకోండి లేకపోతే మేము చేసేస్తామని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఈమె కాల్ చేసి మరి చేసుకుంటే అయిపోద్ది కదా చేసుకుందాం కలిసి ఉండొచ్చు. ఏడడం కాబట్టి రోజు ఏడుస్తుంది ఏం చేయాలో అర్థం కాదు. నేనేమో మా వాళ్ళతో నేను చెప్పలేను, ఈమెకి చెప్పలేను. అదిలో పిచ్చి వేసి కొన్ని రోజులు ఫుడ్ తినక చాలా అప్పుడు అంటే జరగాలంటే ఏదో ఒకటి చేసి చేసుకోవాలి కదా. కదా మీరు ఎప్పుడు ప్రేమిస్తున్నా అని చెప్పారు తనకి, ఇది ఎలా జరిగింది అసలు ఈ హఠాత్ పరిణామం? షూటింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ షూటింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండే కానీ ఇతను నాకు చెప్పలే, నేను అతనికి చెప్పాలి. బావమరదలు ఉంటుంటది కదా, చూస్తున్నారా అండి మీరు డబుల్ యాక్షన్ అంటారు కదా చూడండి. సాంగ్ షూటింగ్ అయిపోయినాక ప్రపోజ్ చేసింది నాకు. ప్రపోజ్ చేసింది చేయగానే నేను కూడా యాక్సెప్ట్ అప్పుడే టెంపుల్ కి వెళ్ళినాం అప్పుడు. ఓకే మీరు ప్లాన్ చేసుకున్నారా ఈరోజు టెంపుల్ కి తీసుకెళ్ళాలి అక్కడ ప్రపోజ్ చేయాలి? అట్లా ఏం లేదు ప్లానింగ్, నాకు కూడా చెప్తారని నేను అనుకోలే అసలు. సడన్ గా మ్యారేజ్ డే రోజు నాచారంకి వెళ్ళాం. ఓకే అయితే అక్కడ నాకు 3 sisters ఉంటారు, అంటే మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు. వాళ్ళు నా వీడియోస్ లో చాలా కష్టపడతారు, చాలా సపోర్ట్ చేసారు. వాళ్ళు 3 ఉంటారు, శ్రావణి, రాగిని, అక్షయ. శ్రావణి, రాగిని, అక్షయ. ఓకే
అయితే వాళ్ళు కూడా చాలా అయితే వాళ్ళకి నేను ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి చెప్పాను అంటే అసలు చెప్పాలంటే ఇప్పుడు నేను చెల్లెలని చెప్పానా ఆ మేనత్త వాళ్ళ మమ్మీ వాళ్ళ మేనత్త అట్లా అని చెప్పి నాకు ఈమె వాళ్ళ వల్లనే పరిచయం అంటే వాళ్ళ రిలేషన్ వస్తుంది వాళ్ళ సైడ్ నుంచి అట్లా అని చెప్పి నేను సాయికి చెప్పాను ఏ వద్దన్నా అసలుకి ఏది ఆమె చదువు బిడ్డ ఆమె చేసి అని నాకు భయం చెప్పేసింది. ఎవరిని అడిగినట్లనే అంటారు. నాకు ఇక ఏం చేయాలని అర్థం కాక నేనేం చేసిన ఒక రోజు ఇంటికి వెళ్ళిపోయింది స్నాప్చాట్ లో నేనే ఆయన అంటే మెసేజ్ చేసుకుంటాం ఇట్లా అని చెప్పిన డైరెక్ట్ చెప్పేసిన ఎలా అంటే ఏంటి మళ్ళా అంటే నేను చెప్పేసి అప్పటికి చెప్పేసి నాకు చెప్పలేదని అని చెప్పి నాకు చెప్పేసి ముందే యశ్వంత్ ఇట్లా లవ్ చేస్తుందంట చేస్తావని నన్ను అడిగిర్రు. అడిగితే నేను ఏం చెప్పలే వాళ్ళకి ఇతనికి చెప్పిన నేను వాళ్ళు కూడా షాక్ అయ్యారు ఎట్లా చెప్పినావు అని. అంటే అసలు నువ్వు ఇప్పటి వరకు ఏమో చిన్న చదువుకోవడం ఎందుకంటే వీళ్ళ మమ్మీ డాడీ చాలా కష్టపడి అక్కడ అండ్ స్నాప్చాట్ లో నేను మెసేజ్ చేయగానే నేను చెప్పగానే చాలా అంటే ఎట్లాగో చెప్పదు కావచ్చు ఒకసారి అయితే ఇట్లా రాయొద్దు తలుగుతుంది లేకపోతే లేదు అని వేసేసిన. అసలు డాడీ మమ్మీ ముందు ఇట్లా చెప్తున్నాను అసలు నేను అంటే మళ్ళీ నాతో అంత ఫ్రీగా ఉంటారు. చెప్పారా ముందు అప్పుడు అసలు వీళ్ళకి ఏం తెలియదు వాళ్ళు అడుగుతూనే తెలుసు మాకు అది చెప్పాను కదా వాళ్ళ మమ్మీ వాళ్ళు వీళ్ళు కాల్ చేసే వరకు మీకు అసలు తెలియదు. వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చి షూటింగ్ చేయడానికి వస్తది కదా అట్లనే అనుకున్నాం అంతేగాని షూటింగ్ వచ్చి ఇంట్లో ఉండిపోయారండి మీరు. అంటే మరి ఆమెకి ఇష్టం ఉంది కాబట్టి అలా మీరు ఒక రాయేద్దామని వేసారు పాపం. అసలు చూసారండి ఒక రాయేద్దామని వేసారండి అంటే మేము ఎప్పటి నుంచి వేద్దాం అనుకుంటుంది కానీ ట్రై చేయాలి. నేను ట్రై చేసిన పక్కన ఎవరున్నారు చూస్తున్నారు ఇంటికి వెళ్ళాక చెప్తారు అంకల్ పని అంతే. వెంటనే యాక్సెప్ట్ చేశారా? వెంటనే యాక్సెప్ట్ చేశారు. ఎందుకు అని అంటే నువ్వు నాకు చిన్నప్పటి నుంచి ఇష్టము అంటే నా ఫొటోస్ వీడియోస్ చిన్నప్పటి నుంచి వీడియోస్ ఫోటోస్ చూస్తాను నేను అంటే రీల్స్ చేసాను చిన్నప్పటి నుంచి మా మ్యారేజ్ డే కి అన్ని తీస్తుండే చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ బాగా ఎడిటింగ్ అన్నా యాక్టింగ్ అన్నా ఒక వీడియో క్రియేట్ చేయాలన్నా స్టోరీ క్రియేట్ చేయాలన్నా ఇలా నాకు ఒక క్రియేటివిటీ అనేది చాలా ఇష్టం. ఓకే మీకు క్లారిటీ ఉంది కాబట్టి చదువు ఆపేసి తప్పలేదు అక్కడ ఆపేసి ఇది స్టార్ట్ చేశాను. నేను నా పట్టుదలతో కాకుండా డాడీ సపోర్ట్ తో ఇప్పటికీ మేము ఒక 1.5 year 2 years కి దగ్గర అవుతుంది. మీరు చూసారు ఇంత కష్టపడి ఉంటే మేము ఇక్కడ ఉంది మీతో మాట్లాడుతాం. ముందు టిక్ టాక్ స్టార్ట్ చేశారా? టిక్ టాక్ చేసాము కానీ అప్పుడు వెంటనే పోయింది కదా అది వెంటనే పోయింది. మళ్ళా అంత అందులో మరి అంత ఇన్స్టాగ్రామ్ అంతా మన అంత లేదు. ఓకే ఫస్ట్ వైరల్ అంటే ఎక్కడ ఇన్స్టాలోనా యూట్యూబ్ లోనే వైరల్. ఆంధ్రమే తెలంగాణ ఒక ఛానల్ చేసాడు ఎల్ఎన్బి. ఓకే ఎల్ఎన్పి అని ఎల్ఎన్పి క్రియేషన్స్ అని ఒకటి చేశారు. అంజితో వీడియోస్ చేశాను ఫస్ట్ అంజితో వీళ్ళతో తీసాను రాలేదు అసలు వీడియోస్ తీయడానికి కూడా. చూసారా అంటే మీరు సెకండ్ ఆప్షన్. అతను కూడా అంజితో నేనేమనుకున్నా అంటే నువ్వు సడన్ గా నేనే పిలిచి నేను యాక్టింగ్ చేసిన ఎట్లా అనుకుంటారో అయిపోయి అని అని చెప్పి తమ్ముతో చేపించా ఒక సాంగ్ చేపించా ఓ రెండు ప్రేమ అని చెప్పి బేబీ మూవీ ఆ సాంగ్ చేపించాను. ఓకే అది ఉందా అండి? ఫస్ట్ సాంగ్ యూట్యూబ్ లోనే ఉంది. ఫస్ట్ సాంగ్ ఉంది సౌండ్ తీసేసి కాపీరైట్ సౌండ్ వీడియో మాత్రం ఉందా? ఓకే దానికి పిలిచి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి అని చెప్పి నెక్స్ట్ స్టార్ట్ చేసాం. అంటే ఒక ముందు కొన్ని సాంగ్స్ తీసాము ఇద్దరం కలిసి. దాని అప్పుడే లవ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఫస్ట్ అనుకున్నాం ఇప్పుడు మనము ఇప్పుడు చేసుకునే ఎందుకంటే రేపు ఫ్యూచర్ కోసం నువ్వు చదువుకో ఎవరు ఆపరు. బట్ నాకు కొంచెం హెల్ప్ అయినట్టు ఉంటది. నువ్వు వచ్చానంటే ఆమె చాలా కష్టపడ్డది. వరంగల్ నుంచి అక్కడ నుంచి వాళ్ళ ఊరు నుంచి వరంగల్ స్టేషన్ కి ఆటో ఎక్కి అక్కడ నుంచి ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇక్కడ దిగి మళ్ళీ బస్ ఎక్కి నా దగ్గరకు వచ్చేది. మళ్ళీ లేదు అనుకున్న 4 to 5 hours జర్నీ ఆమె. అంత వీక్ లో వస్తూ పోదు నాకు అసలు. నేను అసలుకి నేను లైఫ్ లో ఈమెకి ఎట్లా ఓకే చెప్పానంటే ఇంతగానో నా కోసం ఇప్పుడు ఎవరైనా ఎంతైనా ఒకరి గురించి
మనది గురించి మనం కష్టపడడానికే బతుకం ఈ రోజులలో. ఆమె నా గురించి ఆమె కష్టపడ్డదంటే నాకు ఇక అక్కడనే అర్థమైపోయింది ఇక ఆమె గుణం అంటారు కదా. స్టార్టింగ్ ఏమైనా పేమెంట్ ఇచ్చారా అండి యాక్టింగ్ ఇప్పుడు చేసే లేదండి నేనైతే, అంటే డ్రెస్సెస్ అనిపించారంటే ఇవ్వలేదు. అత్తమ్మ ఉంటూనే ఉంటాయి డ్రెస్సెస్ అన్ని. మా మమ్మీ కొంటారు. డ్రెస్సెస్ కొనే వాళ్ళు, మీరు మాత్రం ₹1 కూడా ఇవ్వలేదు. అమౌంట్ ఇవ్వలేదు డ్రెస్సెస్. ఇంకా అమౌంట్ ఎందుకు లేదు, ఇంట్లో అమ్మాయిని చేసుకున్నారు ఇంకా. అలా ఏం లేదు. ఇచ్చినా ఆమె ఇచ్చినా తీసుకోలేదు. ఇట్లా ట్రైన్ ఖర్చుకు ఇట్లా ఉండని అన్నా కానీ తీసుకోలేదు. ఎప్పుడు తీసుకున్నా అంటే పెళ్లి అయినాక డాడీ ఆ రోజు అటు ఇట్లా చూసి వాడడానికి వస్తారు కదా, అప్పుడు ₹1000 అప్పుడు తీసుకుంది ఫస్ట్ పెళ్లి చూపులుగా. మా పిల్ల అనిపించుకున్నప్పుడు అప్పుడు తీసుకుంది. అప్పటి వరకు ₹1 తీసుకోలేదు మా దగ్గర. ముందే మైండ్ లో మీరు అలా ఫిక్స్ అయిపోయారా అండి ఏమన్నా? అంటే ఆమె ఏంటంటే మనం ఇప్పుడు మనీ చేసిరు అనుకో, మనం పని చేసిన మనీ అక్కడికి క్లోజ్ అయిపోతుంది. వేరే మనిషి అయిపోతుంది. ఇప్పుడు మనం తీసుకోకుండా వాళ్ళ గురించి కష్టపడితే, ఇప్పుడు మీ ముంగట చెప్తున్నా కారణం అదే అండి. ఇప్పుడు నేను చెప్పలేదు, మనీ తీసుకుంటే అది అక్కడికి క్లోజ్. చెప్తాను నేను మళ్ళీ చెప్పరు. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఇప్పుడు పేమెంట్ ఇచ్చి అలా అయిపోతుంది. ఆ రోజు అంటే ఈ రోజు ఇంటర్వ్యూ ఇస్తారు, ఈ రోజు ఇంటర్వ్యూలో క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నేను ₹1 కూడా తీసుకోకుండా యాక్టింగ్ చేయాలి అని మీరు ఫిక్స్ అయిపోయారా? ఇది చాలా జోక్ అండి మీరందరూ. అంటే ఆమె అనుకోలే, అంటే మేము ముందేం జరుగుతుందో మాకు తెలియదండి. మేము స్టార్ట్ చేసాము, వీడియోస్ చేస్తూ ఉన్నాం, క్రియేటివిటీ. మా డాడీ నాకు రోజుకు 10 వీడియోస్ చేయండి రాయేది అని. అంటే వీడియో ఉంటుంది, దాన్ని డాడీ క్రియేట్ చేసి ఒకసారి ఇట్లా ట్రై చేయండి, నేను క్రియేట్ చేస్తాను, డాడీ క్రియేట్ చేస్తాడు. డాడీ ఎప్పుడు మళ్ళా వైట్ స్టూడియో చెక్ చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఈ రోజు ఎంత గ్రో ఉంది, ఈ రోజు ఎంత చూస్తున్నారు, మన ఛానల్ ఎంత మందికి రీచ్ అయింది, అన్ని చెక్ చేస్తూనే ఉంటాడు డాడీ. మా డాడీకే. కాదంటే వీళ్ళు వచ్చి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? చదువుకోవచ్చు కదా, లేకపోతే బిజినెస్ చేసుకోవచ్చు కదా, యూట్యూబ్ ఇవన్నీ ఎందుకు ఇలా ఏమైనా అడిగారా? అడిగాను. వాళ్ళ మమ్మీతో చెప్పాడు మొత్తం ఏదైనా. ప్రాబ్లం ఏంటిదంటే, మమ్మీ నేను రోజంతా చదువుతున్నా, స్కూల్కి వెళ్తున్నా, చదువుతున్నా, ఏది అది చదువుకున్నా కానీ ఎగ్జామ్ దగ్గర పోయి రాస్తుంటే మర్చిపోతున్నా. ఓకే, అది మర్చిపోతున్నా. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు మమ్మీ అని ఈమెతోటి బాగా ఏడుస్తా ఉంటే, ఈమె రాత్రి మనకు చెప్పేది ఇట్లా వీళ్ళు లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు ఇట్లా సంగతి, ఇట్లా మనోడు ఇట్లా బాధపడుతున్నాడు అంటే, మరి ఏమి ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి అడగరాదు అంటే. ఒక్కొక్కరికి ఒక్కొక్క అది ఉంటుంది. ఇప్పుడు చదువు అంటే నాకు కూడా లేదు, నాకు తెలుసు, నాకు లేదు. మా నాన్న అమ్మాలి పని చేసాడు, ఆయన అమ్మాలి చేస్తూ నన్ను చదివించాడు. ఎంతైనా చదువుకోరా, నువ్వు ఎంత చదువుకుంటా, నాకు ఎక్కంది, నేనేం చేయాలి, నేను బిజినెస్ వెళ్ళిపోయాను. ఇక ఇప్పుడు నాదే ఇక ఉంటది కదా, ఆ రకంగానే ఉన్నట్టుంది వానికి కూడా. ఇక నాకు ఎట్లాగో అవ్వలేదు చదువు, వాటికన్నా అదైతాడేమో అంటే వానికి కూడా అదైతలేదు. సర్లే వానికి ఏది ఇంట్రెస్ట్ ఉందో అంటే ఏదో ఛానల్ పెట్టుకుంటా అంటుండేది, యూట్యూబ్ ఏదో చేసుకుంటా అంటుండు, వాడు స్టోరీలు కథలు రాసుకుంటుండు అని అంటే, మామూలుగా స్టోరీలు కథలు గుర్తుంటాయి కానీ ఇవి గుర్తుంటాయి అదే అని చెప్పి నేను అనేది అన్నాను. కానీ ఇక సర్లే ఇంట్రెస్ట్ ఉన్నది కదా చేసుకుని మరి ఏం కావాలని అడుగు అంటే, అప్పుడు ఏమే మరి చేస్తే మరి ఏం కావాలని అడిగితే అప్పుడు కెమెరా కావాలంటే కెమెరా గిట్లా నేను ఇప్పుడు ఫస్ట్ కెమెరా సోనీ 6100 అడగంగానే తీసుకెళ్లి కెమెరా ఇప్పించాడు. అప్పుడు నేను చాలా ఖుషి, కెమెరా ఉంది నా చేతిలో. అంటే ఫీలింగ్ ఎట్లుంటది, నేను అంత పెద్ద ఫోన్స్ కూడా పట్టుకోలేదు, డైరెక్ట్ కెమెరా పట్టుకున్నా, నా దగ్గర కెమెరా ఉంది అని చెప్పన్నా చాలా ఖుషి. మీకు అన్ని అలానే వచ్చాయి, చిన్న చిన్న బైక్లు పట్టుకోలే డైరెక్ట్. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎంతైతే మా ఫ్రెండ్స్ చూసి ఎంతైతే ఫీల్ అయ్యానో, అరే వాళ్ళందరూ వాళ్ళ డాడీ వాళ్ళు అట్లా వచ్చేసి నేను ఎంతెంత ఫీల్ అయ్యేదో. అంటే నేను గౌతమ్ మోడల్ చేసినప్పుడు కూడా మా డాడీ హోటలే, అందరు అక్కడ జర హై క్లాస్ ఉంటారు వాళ్ళు ఏంటంటే నేను ఎప్పుడు దోశ తీసుకెళ్దు, ఎందుకంటే మా ఇంట్లో అదే కుక్ చేస్తారో మేము అదే తీసుకెళ్ళి, ఓకే దోశ తీసుకొస్తావు ఆమె ఏది పెడితే అదే తీసుకెళ్ళి కొంచెం ఇలా మమ్మల్ని అందు అని వ్యాన్ లో ఎక్కితే కూడా అందరూ కొంచెం మమ్మల్ని వెనకలో కూర్చోబెట్టడం కానీ అట్లా చేసేది. నేను చిన్నప్పుడు ఎంతెంత అయితే ఇట్లా షైగా ఫీల్ అయ్యానో, ఇప్పుడు నేను అనుకోకుండా నాకు అన్ని ఇలా పెద్ద పెద్ద నేను ఎప్పుడు అనుకోలేదు నాకు ఇంత నా దగ్గరికి ఇవి ఫస్ట్ వస్తాయా అంటే. ఎవరైనా ఒక చిన్న నుంచి నేను పెద్ద ఫోనే తీసుకోలేదు అప్పుడు. నాకు ఫస్ట్ ఇయర్ లో ఏమో డాడీ ఫోన్ ఇప్పించాడు. అసలు నా దగ్గర ఫోనే సక్క లేకుండే, ఒకేసారి కెమెరా ఇప్పించాడు, ఖుషి అయిపోయినా లైఫ్ లో. మీకు పెద్ద ఆస్తి వాళ్ళిద్దరండి. వీళ్ళిద్దరే మనస్ఫూర్తిగా చెప్తాను నేను. వాళ్ళిద్దరు ఉన్నంతవరకు ఈ దేనికి లోటు ఉండదు. ఈ మాట కూడా చాలా మంది అన్నారా? నాకు కూడా అనిపిస్తుంది, అందుకే అన్నాను.